మళ్ళీ చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో ఆడుకోవద్దండి. పరకామంలో జరిగిన అంశంలో ఏమీ లేకుండా సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు పడకుండా ఒక దుర్మార్గపు ఆలోచనతో వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చదివి ప్రజలు, భక్తులు భయాందోళనకు గురి కావాలని చెప్పి ఒక పానిక్ క్రియేట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. భక్తులకి మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి మాట్లాడాలంటే, కానీ ఎక్కువ మాట్లాడిన ప్రజలందరూ తెలుసు. అందుకని 60,000 పైచలకు కొడితే ఓడిచ్చారు. మేము అది చేసాం ఇది చేసామని చెప్తే కూడా తిరుపతి ప్రజలు మిమ్మల్ని ఓడిచ్చారు. మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మీరు ఏదైనా ప్రెస్ పెట్టంటే శివశంకర్ అంశంలో మీరు ఎందుకు ఆ రోజు మౌనంగా ఉన్నారు, దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, మాకే అభ్యంతరంలా. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు అయినా పెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడండి, ఆధారాలతో మాట్లాడండి. మీరు ఇంతకు నేను చెప్పినట్టు కాణిపాకంకి నేనైతే ఏ రోజైనా రెడీ, ఎప్పుడైనా రెడీ మీరు చెప్తే. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఏంది నా చిన్న పిల్లకాయల దగ్గర రోజు ఏదో ఒకటి మాట్లాడిస్తున్నాడు అని. సరే ఒకసారి తేల్చుకుందాం. నేనైతే రెడీగా ఉన్నాను. నువ్వు తీసుకోలేదని నువ్వు నిరూపించుకుంటావా? ఈ వెంకటేశ్వర గారి కాపలా కుక్కగా నేను రెడీగా ఉన్నా, మీ మార్గం నక్క అట్లా ఆడట్లే, మీరు రెడీనా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా మిత్రులారా.